అసలు ఎందుకు మీకు ఈ చెఫ్ అవ్వాలి అని అనిపించింది? బేసిక్‌లీ నేను స్టార్ట్ అయింది మా ఊరు నుంచి పాల్వంచ. ఓకే. పాల్వంచ వాస్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎర్లియర్. ఇప్పుడు హుహు. కామారెడ్డి డిస్ట్రిక్ట్‌లో వస్తది. హ్మ్. నేను చదువులో చాలా ఇంట్రెస్ట్ లేకుండేవి ఆ ఊర్లో. సో, దెన్ ఐ యూజ్డ్ టు గో టు స్కూల్ ఇన్ కామారెడ్డి హుహు. ఫ్రమ్ దేర్. ఓకే. ఓకే. సో, కామారెడ్డిలో చదివాను నేను స్కూల్ అక్కడనే. సో, ఐ స్టడీ టిల్ 8థ్ స్టాండర్డ్. హుహు. దాని తర్వాత నేను స్కూల్ ఎళ్ళలే ఎప్పటికి. అవునా? దాని తర్వాత స్కూల్ ఎళ్ళాను. సీరియస్లీ? ఇఫ్ ఐ టెల్ దట్ పీపుల్ డోంట్ బిలీవ్ నో, దట్. నో వన్ బిలీవ్స్ దట్. అండ్ ఆల్సో వన్ ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఏమి ఇవ్వచ్చంటే, ఇఫ్ వి హావ్ ఎ ప్యాషన్ ఆర్ ఎనీథింగ్, మనకి స్టడీస్‌తో సంబంధం లేదని అగైన్ ఇట్స్ ప్రూవ్డ్ So it అన్నమాట. wasn't like that, definitely when I tell my daughter also, so that, it's not like that she's in degree. హ్మ్. So first study is important. So నా టైం వేరే ఉండే, నేను అప్పుడు ఐ వాజ్ లైక్ వెల్ ప్యాంపర్డ్ అండ్ ఆల్. సో నేను 2000లో స్టార్ట్ చేసిన అండ్ 2003లో పాస్ అయిన 10th. అది కూడా సూపర్. సో 10th ఫెయిల్ అయ్యారు, మార్క్స్ తక్కువ వచ్చాయని బాధపడొద్దు. రైట్? సో నాకు ఎంత ఇప్పుడు కూడా నాకు నేను నా బిడ్డకంట ఇప్పుడు నీతో నచ్చి నేను కాలేజ్లో కూకుంటా అని చెప్తా. ఎందుకంటే నేను చూడలే ఆ కాలేజ్ లైఫ్. ఐ వాంటెడ్ టు సీ దట్ కాలేజ్. షీ టాక్స్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ అండ్ హౌ వి ఎంజాయ్ అండ్ నాకు కలవాలి. బట్ ఐ మిస్ దట్ వన్ థింగ్. రైట్. రైట్. సో దాంట్లో నేను ఏం చేసిన ఎట్లాగైతే నేను ఫస్ట్ టైం సెకండ్ టైం ఫెయిల్ అయితే మా అక్కకు కూడా కోపం వచ్చింది. ఆమె కూడా ఏంద్రా నువ్వు ఊరు నుంచి వచ్చినావు, నువ్వు నాన్న పంపించిండు, మా బావ కూడా ఫెయిల్ అవుతున్నావు, స్టడీ చేస్తలేవు, ఏమవుతుంది అంటే దెన్ ఫ్రమ్ అక్కడ ఇప్పుడు ఫైనాన్షియల్ ఆల్సో వీ గౌన్ డౌన్. మై ఫాదర్ లాస్ట్ లాట్ ఆఫ్ హిస్ ఓ. the wealth and all because some personal family reason and all.